బ్రేకింగ్ చూస్తున్నాం. సొంత పార్టీ నేతలే తనను వెంటాడుతూ చంపేస్తామని బెదిరిస్తున్నారు అంటూ కాకినాడ జిల్లా టీడీపీ నేత వెంకటేశ్వరరావు ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకు రూరల్ కోఆర్డినేటర్ ప్రభాకర్ కౌమూజు నెహ్రూ నుంచి ప్రాణహాని ఉందంటున్నారు. తాను కొంత డబ్బును బంధువులకు భూమి తనఖా పెట్టుకుని ఇచ్చా అంటున్నారు. ఇప్పుడు ఆ భూమిని ఎలాగైనా సొంత పార్టీ నేతలు లాక్కోవాలని చూస్తున్నారు అంటూ సీఎం చంద్రబాబు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. నాది వాకలపూడి గ్రామం, కాకినాడ జిల్లా. నేను తెలుగుదేశం పార్టీలో పార్టీ పేషెంట్ చేశానండి. నేను సర్పవరం గ్రామ పంచాయతీలో మా పెద్దనాన్న గారి 1440 గజాల భూమి ఉంది. ఆ భూమి కోసం నేను సలహా కోసం తీసుకెళ్తే కౌమూజు నెహ్రూ, కర్రి శ్రీను, చైతన్య కృష్ణ కుమార్ నేను కలిసి వెళ్ళామండి. నన్ను కాదని చెప్పి కౌమూజు నెహ్రూ అన్న అతను రాత్రి 11 గంటల 6 నిమిషాలకి నాకు ఫోన్ చేసి 2000 CN అని చెప్పి నన్ను బెదిరించి, నువ్వు ఎక్కడున్నావు, నీ ఇంటి దగ్గర ఉన్నావా, లేదంటే నువ్వు వస్తావా, ఎంతసేపట్లో వస్తావు, కారు వేసుకుని రానా అని బెదిరితే, నేను మార్నింగ్ వస్తాను, ఇప్పుడు రాను అని చెప్పి అడగ్గా అతను, నువ్వు సరే ఇప్పుడు నువ్వు ఇంటికాడ ఉంటే ఇప్పుడు నేను జీప్ వేసుకుని రానా అని చెప్పి అన్నాడు. సార్ నేను ఇప్పుడు మీరు వచ్చినా సరే రానని చెప్పాను. నాకు ఆ రోజు నుంచి అతను ఫోన్ చేసిన కాడి నుంచి మరో 5 సార్లు మరో రోజు చేశాడు, మరో 5 సార్లు మరో రోజు చేశాడు. తర్వాత కాపరికొంచెట్టి ప్రభాకరు, అతను కుమారుడు, మొన్న నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే సర్పవరం, అతని కుమారుడు స్టేషన్లో ఉన్నాడు. నా చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి సర్పవరం పిఎస్కు ఉండి నా వెంక చూసి కారు వేసుకుని నా చుట్టూ సర్పవరం జంక్షన్లో నుంచి గైగర్పాడు సెంటర్ వరకు 2 రౌండ్లు తిరిగాడు. మళ్ళా వలసబాకల నుంచి వాకలపూడి సెంటర్ వరకు 2 రౌండ్లు తిరిగాడు. అతని వలన నాకు ప్రాణహాని ఉందని